అధికారికంగా 250 వార్డ్స్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, గెలిచింది కూడా. అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 6 మున్సిపాలిటీస్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. రెండోది, మున్సిపల్ కార్పొరేషన్స్లో మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ రెండు కూడా కైవసకం చేసుకునే దిశలో మేము వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీకు 250 వార్డ్ మెంబర్స్ కేవలం మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 70 దాకా, 5 మంచిర్యాల, రామగుండం 1, నల్గొండ 4, అదేవిధంగా మంచిర్యాలలో 4, మన నిజామాబాదు, ఇవి 30 మొత్తం 70 పైగా ఇప్పుడు గెలిచేటటువంటి మన పరిస్థితి పడుతూ ఉంది. మొత్తం కలిపి 320 నుంచి 350 కార్పొరేషన్స్, వార్డు మెంబర్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలో ఉన్నది. 2 మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా స్పష్టంగా మాకు మున్సిపాలిటీస్ దాదాపు నారాయణపేట కూడా వచ్చేసింది. దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రాయకల్లు, వేములవాడ, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఉన్నాయి. గతంలో కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే, గతంలో మాకు కేవలం 204 వార్డు మెంబర్స్ మాత్రం మొత్తం స్టేట్లో మీరు చేసిన ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ఆశించేటట్టుగా ఏవైతే మనకు ఫలితాలు ఉన్నాయో దాదాపు మేము ఆశించుకుంటే ఉన్నాయి, లేదు కాదు. కాకపోతే కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానంలో మేము ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. దానికి కూడా మీకు కారణాలు విశ్లేషిస్తాను. మేము ఎలక్షన్స్ ఒక ప్రచారంలో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మోదీ గారి నుంచి మేము ఏం తీసుకువస్తాము, ఈ ఏ అయితే మున్సిపాలిటీస్ని ఏ విధంగా మేము తీర్చిదిద్దుతాము అనేది మేనిఫెస్టోతో సహా ప్రభుత్వం చేసినట్టు తప్పిదాలు ఈ రెండింటి మీద ఒక చార్ట్ షీట్ కూడా తీయడం జరిగింది. ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈరోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 201 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని. ఇది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది, దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం, కొన్ని చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువ గెలుస్తాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏమవుతుందో మీరు చూశారు. మా అక్కడ అధ్యక్షుడిని వర్షిత్ రెడ్డి గారిని డిఎస్పీ పట్టుకొని కొట్టాడు మా జిల్లా అధ్యక్షుడు. అంటే ఒకవైపు అధికార దుర్వినియోగము, పోలీసులు ఒక దుర్వినియోగము, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి శ్రద్ధ. ఎందుకంటే ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి,
ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నా. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు యువర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనాయి, మొత్తం మీరు గెలిచిందే. బీజేపీకు 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓట్ షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో, అంటే అది రఫ్గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కాబట్టి ఓటు శాతం బీజేపీకి పెరిగింది. మా వార్డ్స్ మెంబర్స్ పెరిగినాయి. మాకు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైం 2 గెలుస్తున్నాము. చైర్మన్ కూడా మేము స్వతహాగానే ఇండిపెండెంట్ సపోర్ట్తో కొన్ని గెలుస్తున్నాము. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా దాంట్లో కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఆదిలాబాద్ కానీ ఇవన్నీ కూడా మేము, ఖానాపూర్ కానీ బైసా కానీ ఇవన్నీ కూడా మేము తప్పకుండా చైర్మన్ మేము గెలిచి చూపెడతాం. కానీ ఈ ఎన్నికల్లో ఒకటి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మజ్లీస్ పార్టీ గతం కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకు ఒకటి. రెండోది మజ్లీస్ పార్టీ స్ట్రాటజిక్ ఓటింగ్, ముస్లిం కమ్యూనిటీకు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఇది. ఎక్కడైతే బీజేపీకు ఓటించే వ్యక్తులకు ఉంటుందో వాళ్ళకు ఓటేయండి. కాబట్టి మజ్లీస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొంత మాకు సీట్లు చాలా తగ్గినాయి. తెలంగాణలో పట్ట ప్రాంతంలో అది గతంలో నిజాం రూల్ కానివ్వండి, ఏదైనా కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. చాలా చోట మెజారిటీస్ కూడా వాళ్ళు ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్ 30%, 40%, బైసా, నిర్మల్, ఆదిలాబాద్ పేర్లు కూడా అవే కదా. సో కాబట్టి వాళ్ళు మెజారిటీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లీస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కూడా బీజేపీ పెరుగుతున్నది, దీన్ని రానియొద్దు. వీళ్ళతో పాటు అర్బన్ నక్సలైట్స్, కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓట్లు కన్సాలిడేట్ చేసుకొని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవము, స్పష్టంగా మనకు అనాలిసిస్ చేస్తే కనబడుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఎక్కడైతే మేము ఓడిపోయినామో అక్కడ స్పష్టమైన కారణం మజ్లీస్ పార్టీతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒప్పందం. ఇది ఈరోజు నిజంగా మాకు సంతోషం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకు మేము ఎంతో ఊహించుకో 700 వస్తాయి, 800 వస్తాయి స్టేట్ మొత్తం. మేము ఎక్కడైతే 2 బలమైన పార్టీలు ఉంటాయో, మీరు కేరళలో చూడండి, యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఇప్పుడిప్పుడే మేము వస్తున్నాం. ఒక ఎంపీ గెలిచినాం, మన చైర్మన్ గెలిచినాం, త్రివేంద్రం మేయర్ గెలిచినాం. ఇప్పుడిప్పుడు అక్కడ పెరుగుతున్నది. టైం పడుతుంది, బైపోలరైజేషన్ టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఒక రిజల్ట్ ఏతుందో రేపు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకు ముందు పోయేటటువంటి అవకాశానికి దారి తీశారు. ఇట్ హాస్ మేడ్ ఎ వే ఫర్ బీజేపీస్ ప్రోగ్రెస్ టుమారో ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది స్పష్టమైనటువంటి తీర్పు. ఇది బీజేపీకు తెలంగాణ ప్రజలు మంచి తీర్పునిచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ కానీ, జిహెచ్ఎంసీలో 3 ముక్కలు చేసి ఒక ముక్క మజ్లీస్ పార్టీకి దారవాతం చేశారు. ఆ గిఫ్ట్గానే మజ్లీస్ పార్టీ వాళ్ళకు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇచ్చడం జరిగింది. నేను అదే ఒకటే మాట చెప్తా ఉన్నాను. మీరు మజ్లీస్ నేను చెప్పట్లేదు ఈ మాట. అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో హమారే ఓటంపై జీరే అన్నాడు. ఆయన ఏ సాఫే అన్నాడు. స్పష్టంగా ఆయన చెప్పిన మాటే నేను అనాలిసిస్ చేస్తున్నాను ఇక్కడ.
నేనేదో సొంతంగా చెప్పింది కాదు ఇక్కడ. ఆయన చెప్పిన మాటని చెప్తా ఉన్నాను. బీజేపీకి ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటాయో మీరు దాన్ని గెలిచే పార్టీకి ఏం చెప్పారు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఆ రెండు కూడా పాములే. ఎక్కువ జహరీలా సాఫే ఉస్కో రోక్నా అన్నాడు ఆయన. సో కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు ఇంకా 304 ఉన్నాయి, దాంట్లో కూడా మాకు వస్తాయి. కాబట్టి ఈ తీర్పు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఇది ప్రజా తీర్పు కాంగ్రెస్ పక్షం లేదు. బీఆర్ఎస్ కూడా రూలింగ్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉండి ఇప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా అది కూడా ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం. కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో మా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కష్టపడి సమగ్ర నాయకత్వంతో, ఈ ఎలక్షన్స్ రామచంద్రరావు నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరూ కూడా ప్రజలకు, నేతలకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ మరొకసారి రేపు మళ్ళీ మీ మీడియాతోని కూడా నేను మాట్లాడతాను. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఒక క్యాంపెయిన్లు కూడా మాతో సహకరించినటువంటి ఒక సోషల్ మీడియా టీమ్స్కి, సోషల్ మీడియా కార్యకర్తలకు పాజిటివ్గా తీసుకోమని ఎక్కడ కూడా మీరు నెగటివ్గా ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యంగా లాస్ట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా నాకు ఇచ్చినటువంటి ఒక మీరు సహకారాన్ని తప్పకుండా మర్చిపోలేను. ఈ సహకారంతో ఈ యొక్క ఇంతవరకు వచ్చినామంటే దాంట్లో మీడియా సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఉన్నది. మీడియా యాజమాన్యాలకు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందులకు అందరికీ కూడా, రిపోర్టర్స్ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రింట్ మీడియా రిపోర్టర్స్, ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ పేరు పెన్న నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ రేపు ఇవంతా అయిన తర్వాత రేపు మనం చిట్ చాట్ పెడదాం. మిమ్మల్ని కూడా ఇప్పుడు సీరియస్ ఇష్యూ కాబట్టి నవ్వించలేకపోతున్నాను, అప్పుడు కూర్చొని నడుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ నో నో వేరే మాట్లాడు, ఎలక్షన్స్ ఆయన మాట్లాడతాడండి. ఆయనకు ఎందుకంటే ఆయన కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు మధ్యన ఫెవికాల్ బాండ్ ఆయన చెప్పాడు కదా, ఇద్దరు ఫెవికాల్ అని. ఆయన ఫెవిక్విక్ వాళ్ళ ఇద్దరు ముగ్గురికి ఇంకా పవర్ఫుల్ ఫెవిక్విక్ కొత్త మోడల్, అది కొత్త ఫెవికాల్ కన్నా పెద్ద అతికే ఫోర్స్ అంట అది. వాళ్ళ ముగ్గురు మధ్య అది. నేను అబద్ధం ఆడటం కాదు, వాస్తవం చెప్తున్నాను. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసింది. లేకపోతే బీఆర్ఎస్కి ఆ ఓట్లు కూడా రావు, ఆ సీట్లు రావు, కాంగ్రెస్ కూడా సీట్లు రావు. మేము ఎక్కడైతే దగ్గర వచ్చి ఓడిపోయినావో అవన్నీ కూడా మజ్లిస్ ఓట్లతోనే వాళ్ళు గెలిచారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. మీరు తెలంగాణలో ప్రతి నగరంలో మీరు డెమోగ్రఫీ చూడండి, మీరు పాపులేషన్ చూడండి. ఈరోజు మజ్లిస్ పార్టీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడ, అది నేను కాదు మజ్లిస్ పార్టీ చెప్తుంది, యార్ హమ్ నయ్యేతో ఏ నయ్యి అంటున్న వాళ్ళు. మేము హంగ్ వచ్చిన చోట మీ ఎవ్వరికి సపోర్ట్ చేయము, మీ ఎవ్వరికి సపోర్ట్ చేయము, ఇంతవరకు స్పష్టం. ఇప్పుడు ఇవాళనే ఎన్నికలు ఇంకా మొత్తం రిజల్ట్స్ రావాలి. అటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితి రానియదు. మేము అపోజిషన్గానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయము అనేది ఇప్పటికైతే మా నిర్ణయం అదైతే ఉన్నది. మేము కూడా అది కింది దాకా తీసుకుపోతాం. నేను ఓడిపోయామని అనట్లేదు, వీళ్ళు ఓడించారంటున్నాం. మేము ఓడిపోలే, వాళ్ళు ఓడించారు మమ్మల్ని. ఇది ఎట్లా ఓడించారంటే కలిసి. మళ్ళీ ఎందుకు మాది మజ్లిస్ పార్టీ, ఇది పెద్ద పార్టీ చిన్న పార్టీ కాదు. ఇక్కడ వాళ్ళ ఒక డెమోగ్రఫీ, వాళ్ళ పాపులేషన్ వల్ల వాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి
మేము ఓడిపోయినాం. లేకుంటే నేను ఓడిపోవడం కాదు, ఇప్పుడు ఓవైసీ ఎంపీ ఆయన ప్లేస్లో పోయి కేటీఆర్ని గెలవమని చెప్పండి, రేవంత్ రెడ్డిని గెలవమని చెప్పండి, అదంతా అవుతుంది. అంత పెద్ద పార్టీ అంత ముఖ్యమంత్రిని గెలవమని చెప్పండి. ఇదంతా చేశారు. బీజేపీ గెలిస్తే మా ఉనికి ఉండదు, మాది నడవదు, భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో అయిపోతుందో భయపెట్టి వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఇదంతా లాబింగ్ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు వచ్చిన ఓట్లు మీరు సాటిస్ఫైడ్, ఎందుకంటే చాలా చోట మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. చాలా చోట మేము ఊహించని చోట మేము గెలిచినాం. కోహీర్ అనేది 100% మైనార్టీ సీట్, అక్కడ మేము ఒక సీటు గెలిచినాం. కాబట్టి జహీరాబాద్, గీరాబాద్ ఇవన్నీ మైనార్టీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మైనార్టీ డామినేటెడ్ హెడ్ క్వార్టర్స్, మైనార్టీ డామినేటెడ్ మున్సిపాలిటీసు ఎక్సెప్ట్ ఖమ్మం అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ, కోదాడు, మిర్యాలగూడ, కొంత సూర్యాపేట భాగం అని మిగతా అంతా కూడా ఇట్స్ టోటల్లీ కమ్యూనల్లీ బైపోలరైజ్డ్ అయినటువంటి ఒక టౌన్స్. కాబట్టి బీజేపీని ఏ విధంగా ఓడించాలని చెప్పి మజ్లిస్ పార్టీ ప్లాయ్లో కాన్స్పరసీలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్లేడ్ దేర్ రోల్ ఈ స్పష్టం ఈ యొక్క ఎలక్షన్స్ చూపెడతా ఉంది. రేపు హైదరాబాద్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉండదండి. పబ్లిక్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నమ్మిందా? కాంగ్రెస్ నమ్మటానికి కాంగ్రెస్ ఎవరు నమ్మరు. ఇవాళ మల్లికార్జున ఖర్గే వాళ్ళు అన్నాడు కదా, हैदराबाद वाले चोर है, डर के बच के रहना, सारे बिरयानी खाते हैं, शेरवानी पहनते हैं, लोगों को परेशान करते ना. బిర్యానీ షేర్వానీ పరేషానీ అది ఎవరు చూసామో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ట్విట్టర్లో ఫుల్ అది వైరల్ అవుతా ఉంది. అప్పటికి అవన్నీ మర్జ్ చేశారు. చాలా భాగాలు అప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ పోచారం ఉన్నది మన మల్కాజ్గిరి దగ్గర, ఆ పోచారం మున్సిపాలిటీలో మేము 2 గెలిచినాం. ఇప్పుడు అది లేదు ఇక్కడ. అటువంటి ప్లేసెస్ మేము చాలా చోట గెలిచినాం. అవన్నీ మర్జ్ చేశారు. కాబట్టి పోటీ చేసి మీకు గెలిచే ప్లేస్లోనే మేము పోటీ చేసినప్పుడు ఆ ప్లేసెస్ ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ మర్జ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని గెలిచినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్చల్ ఉన్నది, మెడ్చల్లో మేము గెలిచినాం. షామీర్పేట్ మన కుతుబుల్లాపూర్ ఉన్నది, అటు సైడ్ కొన్ని గ్రామాలు ఉన్నాయి దుండిగల్ ఏరియాలో, అక్కడ గెలిచినాం మనం. అవన్నీ దీంట్లో వచ్చేసినాయి. కాబట్టి మీకు ఎన్ని అవన్నీ కూడా కౌంట్ అయితే మీకు ఎక్కువ అవుతాయి మనకు. సో కాబట్టి క్యాల్కులేషన్ అట్లా కాదు. గతంలో మాకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, ఇప్పుడు వచ్చే ఓటింగ్ పర్సెంటేజ్, గతంలో మీరు చేసినటువంటి కాంటెస్ట్, గతంలో 3000 చిన్న వార్డ్స్ ఉండే అట్లా అంటే చాలా మర్జింగ్ ఏరియాస్ అయినాయి. దాని డెమోగ్రఫీ మారింది, చాలా రకాల మారినాయి. డీలిమిటేషన్ చేశారు, కొత్త మున్సిపాలిటీ తీసుకొచ్చారు, కన్సాలిడేట్గా ఫైట్ చేసినాం. ఈసారి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎస్ ఇట్ కెన్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ అనే నమ్మకాన్ని ఒక అట్మాస్ఫియర్ మీకు క్రియేట్ చేసినాం. థర్డ్ ప్లేస్ అంటే ఇప్పుడు త్రిపురలో మేము ఏమీ లేకుండే, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలే, 2 సార్లు అధికారంలో వచ్చినాం మేము. హర్యానాలో కేవలం 3 సీట్లే ఉండే మాకు, ఈరోజు 3వ సారి అధికారంలో వచ్చినాం మేము. ఏ విధంగా వస్తే ప్రజలు నమ్ముతారు, మా పాలసీస్ నమ్ముతారు. ఏ విధంగా మీరు 2 ఎమ్మెల్సీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎంపీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. డెఫినెట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన పట్నాలో ఇప్పుడు కూడా బీజేపీ స్ట్రాంగ్, కానీ బీజేపీని గెలవనీయకుండా చేయడానికి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసి, బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీని బలపడకుండా చేయడానికి ఎక్కడెక్కడైతే బీజేపీని ఓడించారో 3 కలిశారు. అందుకే మాకు రిజల్ట్స్ తక్కువ వచ్చినాయి, అయినా కూడా మాకు ఓటు శాతం పెరిగినాయి. చాలా చోట దగ్గర వచ్చి ఓడిపోయినా. అందుకే చెప్తున్నాను. మంత్రి ఫలితం రాలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా అక్కడ. మాకు ఎందుకు వస్తుంది? మజ్లీస్ ఓటు లేదు, అదే చెప్తున్నా సార్. మజ్లీస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉందనుకోండి, ఆ 5% ఓటే ఎట్టేశారు. బీజేపీని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళకి వేశారు. అది యాడెడ్ టు దేర్ ఓట్ షేర్. అందుకని మీరు నేరోలో కొన్ని ఓడిపోయాయని చెప్తున్నాను. గెలిచినాం కదా. లేదే మీ ఫస్ట్ మా ఓటు బ్యాంక్ ఎక్కడ తగ్గలేదు. మా ఓటు బ్యాంక్ అట్నే ఉన్నది. ఓటు బ్యాంక్ మీరు చూడండి, రేపు మీ ఏమన్నా సీట్లు తగ్గించిన అంతే, కానీ మీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు పోటీ చేసిన 5,000,
మేము గెలిచింది దాదాపు 800లో 10,000 వార్డు మెంబర్స్ గెలిచినాము, మేము 1,800 ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది ఆన్ రికార్డ్, సింబల్లో లేదు, ఇది సింబల్ మీద ఉన్నది. సింబల్ మీద ఉన్నది కాబట్టి మజ్లిస్ పార్టీ కలిసి ఇది చేసినటువంటి ఒక ప్లాయ్, ఇది ఒక కాన్స్పిరసీ, కుట్ర. ఈ 3 పార్టీలు చేసిన కుట్ర. ఇది 100% మీవే ప్రత్యామ్నాయం. లేదా అప్పుడు లార్జర్ ఉంటాయి కదా, అప్పుడు గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, రకరకాలైన ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఇష్యూస్ వేరే ఉంటాయి. ఎలక్షన్స్లో నేషనల్ ఇష్యూస్లో లోక్సభలో నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, అసెంబ్లీలో స్టేట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ లోకల్ బాడీస్లో కింద లెవెల్లో ఉన్నట్టు లోకల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మంచోడా క్యాండిడేట్ కాదా, మా కులపోడా కాదా,